హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. శ్రీజ సుమనన్న సుమనన్న కాగానే శ్రీజ కాగనేస్ట్గా సుమనన్న ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా చెప్తా. సుమనన్న ఓకే, సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు సుమనన్న. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఆడ చెప్పిండు ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చిండు బిగ్ బాస్. ఆడ బ్రిక్స్ ఓకే అందుట్లుండి ఇల్లు ఇడగట్టినవు, నీ ప్లేస్ ఇల్లు అట్లా ఉన్నది కదా సుమనన్న, నువ్వు కరెక్ట్ చూసి చెప్పు, సుమనన్న కరెక్ట్ చూసి చెప్పు అంటే కూడా ఇంటలేరు ఈ సుమనన్న. ఒక్కొక్కసారి కోపం వచ్చింది ఆడ. బిగ్ బాస్ చెప్పినా కూడా ఓకే, నువ్వు ఒక పర్సన్ని ఎంచుకోవాలనుకుంటే ఎంచుకోరా బాబోయ్, కానీ ఆ ఎంచుకునే టైంలో ఒక పర్సన్ ఎట్లా ఆడతాడు, ఎలా అంటే ఓకే ఏది కరెక్ట్ అది కానీ నువ్వు సంచాలక ఫేర్గా ఉంటే అయిపోతుంది కదా, అన్ఫేర్ ఎందుకు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. సుమనన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎంత మంచిగా క్యూట్గా మాట్లాడుతుంటాడు, చాలా మంచిగా ఉంటాడు. కానీ ఈ అన్ఫేర్ అట్లని పాపం సంచాలక ఫెయిల్ అయ్యిండని ఒక మాట తెప్పించుకున్నాడు. అదొకటి నాకు చాలా కోపం వచ్చింది. ఏంద్రబాబు ఇలా తెప్పించుకున్నాడు అన్న అని అనిపించింది. శ్రీజ మాత్రం ఇచ్చి పడేసింది అనుకో గేమ్స్ మాత్రం. నిజంగా సుమనన్న చూసి మాట్లాడు, చూడు 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 అంటే కూడా సుమనన్న అర్థం చేసుకోకుండా అట్లనే ఆమెకే ఇచ్చిండు. సారీ భరణి గారికి ఇవ్వాలనుకున్నాడు. భరణి గారికి ఇంకా లాస్ట్కు బిగ్ బాస్ చెప్పిండు ఫేర్ కాదు ఇది అన్ఫేర్ అని. అంటే అప్పుడు భరణి గారు దివ్య శ్రీజ ఇద్దరు కలిసి ఒకరిని ఎంచుకోవాలనుకుంటారు. ఆ ఒకరు ఎవరు చెప్పాలా, మన మాధురి గారు. అయ్యో బాబోయ్ నాకు వద్దు వద్దు అంటే కూడా మాధురిని ఇచ్చింది. మాధురి ఎలా చేసిందో మీకు చెప్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.